ప్రజల సొమ్మును రాజకీయ నాయకులు, పాలకులు, కార్పొరేట్లు బ్రహ్మాండంగా దోచేసుకుంటూ ఉంటారు. సంపద ప్రజల పేరు మీదనే సంపద సృష్టించబడుతుంది. ఆ సృష్టించిన సంపదను మూకుమ్మడిగా దోచేసుకుంటుంటారు, పనిచేసుకుంటుంటారు. భారతదేశంలో ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతూ ఉంటాయి. సరే, మనం దేశం అంత దూరం పోకపోయినా, రాష్ట్రంలో చరిత్ర అంత దూరం పోకపోయినా, ప్రస్తుతం అమరావతి అనేది ఏదైతే ఉందో దాని చుట్టూ ప్రస్తుతం ఎగ్జిక్యూట్ కాబడుతున్నటువంటి ఎపిసోడ్ కూడా అదే. ప్రజల నెత్తిన వేల కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెస్తున్నారు. ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చులు, ఏ కాంట్రాక్టర్ రూపంలో ఈ కార్పొరేట్స్ వాళ్ళకు విచ్చలవిడి ధరకు ఎక్కువకి ఇచ్చేస్తున్నారు. దాని వెనక ఇంకా డబ్బు ఎక్కడికి పోతుందో చిన్నపిల్లల్ని అడిగినా కూడా తెలుస్తుంది. అల్టిమేట్గా పాలకులు, కార్పొరేట్లు ప్రజల పేరిట వేల కోట్లు అప్పు తెచ్చేసి దాన్ని తినేస్తూ ఉన్నారు. పెట్టేది కొంచెం, వీళ్ళు తినేది ఎక్కువ. అవును, ముమ్మాటికి నిజం. తాజాగా కూడా ఒక ప్రధానమైన కథనాన్ని కనుక చూస్తే, ముఖ్య నేత ఐకానిక్ మేతా అని, రాజధాని ఐకానిక్ టవర్లు ఆ కాంట్రాక్ట్లు ఏ విధంగా సిండికేట్ అయ్యారు, అందరూ ఏ విధంగా కనుక డబుల్ ట్రిపుల్ రేట్లకు ఆ ప్రాజెక్టులు చేపట్టి టెండర్లు వేసి వేరే వాళ్ళని టెండర్లలో రానియకుండా వీళ్ళే టెండర్లు వేసి, అంటే రానియకుండా అంటే రకరకాల కండిషన్స్ పెడతారు. వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు టెండర్ వేసిన దానికంటే ఇంకా అడిషనల్గా వీళ్ళకి బెనిఫిట్స్ ఇస్తారు, జిఎస్టీలో మినహాయింపులు ఇస్తారు, రకరకాలు ఉంటాయి. ఈ కథనం కూడా ఇది హైలైట్ చూడండి. ఈసారి ఐకానిక్ టవర్లట మొత్తం సిండికేట్గా ముగ్గురు ఏర్పడ్డారట. ఎన్సీసీ, షాపూర్జీ, పలోన్జీ, ఎల్ఎన్టీ ఈ మూడు సంస్థల నుంచే బిడ్లు వచ్చాయట. ఒక్కరొకరు పంచుకుంటూ ఉన్నారు. జిఏడి టవర్ ఒకరు, టవర్ 1-2 ఒకరు, టవర్ 3-4 ఒకరు. ఈ క్రమంలో జిఏడి టవర్ నిర్మాణ పనులను 882 కోట్లకు ఎన్సీసీ దక్కించుకుందట. జిఎస్టీ ఇతర పన్నుల మినహాయింపు వచ్చింది వాళ్ళకు. అంటే అవన్నీ కలుపుకుంటే 1045 కోట్లకు ఎన్సీసీ. ఇవే పనులు 2018లో 554 కోట్లకేనట. అంటే ఇప్పుడు ఏం పెట్రోల్ పెరిగిందా, డీజిల్ పెరిగిందా, సిమెంట్ అంత పెరిగిందా, ఏమంత పెరిగింది? ఇప్పుడు ఇంకా ఇసుక ఫ్రీ కదా. కానీ 7 ఏళ్ళు తిరిగేసరికి డబల్ అయిపోయిందట. టవర్ 1-2 పనులు 1487 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీ దక్కించుకుందట. జిఎస్టీ ఇతర పన్నుల మినహాయింపు ఇవన్నీ కలిపితే 1762 కోట్లకు వాళ్ళకు. 2018లో ఇవే పనులు 932 కోట్లకేనట. నెక్స్ట్ టవర్ 3-4 పన్నులను 1304 కోట్లకి ఎలాంటి దక్కించుకుందట. జిఎస్టీ ఇతర పన్నుల మినహాయింపు అవన్నీ కలిపితే 1545 కోట్లట. 2018లో ఇవే పన్నులను 784 కోట్లకి ఎలాంటి దక్కించుకుందట. చూడండి, జనం నెత్తిన అప్పు తెస్తారు విదేశీ బ్యాంకుల నుంచి, డాలర్ల అప్పు. వీళ్ళకేమో అంతే, అట్లా రోజులు తిరిగేసరికి డబల్ రేట్లకు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఎంత దారుణం! సచివాలయం 1-2 అట, అవి 1-2 టవర్స్ అంటే ఐకానిక్ టవర్లను B+G+39 అంతస్తులట. 1423 కోట్లను కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచారట. సచివాలయం 3-4 ఐకానిక్ టవర్లు B+G+39 అదిగానే అన్ని అంతస్తులతో నిర్మిస్తున్నారట. ఈ పనులకేమో 1247 కోట్లకే కాంట్రాక్ట్ విలువ నిర్ణయించారట. అంటే ఇక్కడ కానీ తేడా చూడండి. మరి దానికి దీనికి ఏం డిఫరెన్స్ పక్కన మనకు తెలియదు. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగ అధిపతుల కార్యాలయాల కోసం జిఏడి టవర్స్ B+G+49 అంతస్తులట. ఈ పనులను 844 కోట్ల కాంట్రాక్ట్గా నిర్ణయించి టెండర్లు పిలిచారట. ఈ టెండర్లలో 3 ప్యాకేజీలకు ఒక సిండికేట్ ఏర్పాటై ఎన్సీసీ, ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ వీళ్ళే బిల్లు దాఖలు చేశారంటే వీళ్ళకే ఇంకా 1-2 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులనేమో వాళ్ళు టెండర్లు ఇచ్చిన దానికంటే 4.5% అధిక ధరకు ఇచ్చారట. 4.5% అధిక ధరకు. 3-4 ఐకానిక్ టవర్లు ఏమో దాదాపు 4.5% ఇది కూడా అధిక ధరకు ఇచ్చారట. జిఏడి టవర్లు ఏమో ఇది కూడా 4.5% అధిక ధరకే ఇచ్చారట. అన్ని విపరీతమైన ధరలకు ఇచ్చి పడేశారు. ఏం మారిందో మనకు తెలియడం లేదు. పోనీ ఆటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు పోతే కృష్ణా వస్తుందేమో, ఇసుక దొరుకుతుంది కదా. అయినా కూడా డబల్ అయిపోయినాయంట. ఏం రేట్లు డబల్ అయినా మనకు తెలియదు. సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామాగ్రి ఏమన్నా పెరిగిందా? పెరిగితే ఎంత పెరిగింది? మళ్ళీ ఇసుక ఫ్రీ కదా, 3-4 కిలోమీటర్లు పోతే కృష్ణా వస్తుంది కదా. ఏం చేద్దాం?
2018లో 2082 కోట్లకి ఇచ్చిన పనులు ఈ 3 కాంట్రాక్టులకి ఇప్పుడు 4354 కోట్లకు పనులు అప్పగించారట. మామూలు చదరపడుగుకు మ్యాక్సిమం 2000 రూపాయల వరకు ఖర్చు కాదట. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం 8,500 ఖర్చు పెడుతున్నారట. ఇక ఇదంతా నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందో, ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? తినండి ఏముంది, ఆ తినే దాంట్లో కొంచెం ఆ పత్రికలు టీవీ ఛానల్కి పంపించండి. వాళ్ళు రోజు డప్పు కొడుతూ ఉంటారు, విమర్శించిన వాని మీద బురద చల్లుతూ ఉంటారు, వాళ్ళని నీచంగా చిత్రీకరిస్తుంటారు. ఆ స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ కింద ఇదిల్చండి, వాళ్ళు తింటూ ఉంటారు, ఏదేదో ప్రచారం చేస్తూ ఉంటారు. నిజంగానే అమరావతి అక్షయ పాత్ర అంటూ ఉంటే పాలకులు బహుశా వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అక్షయ పాత్ర అన్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.